ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంజు రోడ్లో వెళ్తూ ఉంటే ఘోర అంజు వెనకాలే వెంటపడుతూ ఉంటాడు. ఆత్మ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని ఘోర అంజు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటే అంజులోని ఆరు ఘోరాన్ని తప్పించుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకోవైపు అంజు కోసం ఇంటి దగ్గర భాగ్య వాళ్ళు వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అదేవిధంగా అమర్ రాథోడ్ కూడా కార్లు అంజు కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆరు ఏదో ఒక పాతపడిన బంగ్లా లోపలికి పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ఘోర ఏమాత్రం వదలకుండా ఆరు వెనకాలే ఘోర కూడా పరిగెత్తుకుంటూ ఉంటుంది. నాకు వచ్చి లొంగిపోయావా సరే, లేకపోతే నాకు ఓపిక ఉన్నంత వరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది, లేదంటే నీ కూతురి ప్రాణాలు తీసేస్తాను, ఇక్కడనే బంధించి ఇక్కడనే వెళ్ళిపోతాను. ఘోర ఆ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆరు ఘోర కంటపడిపోతూ ఉంటుంది. ఆత్మ నా కూతురికి దొరికిపోయావు, నువ్వు తప్పించుకోలేవు అని ఘోర ఆ మంత్రాలు చదువుతూ ఉండటంతో ఆరు ఆ మంత్రాల్ని వినలేక గట్టిగా చెవులు మూసుకొని బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆరుని బంధించబోతూ ఉంటే సరిగ్గా అమర్ అక్కడికి వచ్చి ఘోరాన్ని కుమ్మేస్తూ ఉంటాడు. అమర్ రావటంతో ఆరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆ విధంగా అమర్ ఘోరాన్ని కూడా కుమ్మేసినట్టు కాపాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న కర్ర తీసుకొని ఘోరాన్ని అమర్ కుమ్మేస్తూ ఉంటే ఘోర కూడా అమర్ని కొడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు అమర్ పూర్తిగా ఆరుని కాపాడడాన్ని అంజు పాపని అక్కడ నుండి ఇంటికి తీసుకువెళ్తాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.